తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. నా అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగుతున్నాయో మనం చూస్తున్నాం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల గురించి లేకపోతే హిందూ దేవుళ్ళ గురించి తను మాట్లాడిన మాటలు నిజంగా అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి ఈరోజు ప్రతి ఒక్క హిందువు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఎందుకు వ్యతిరేకించట్లేదు, తనకి ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఇది బట్టల దగ్గర నుంచి ఈరోజు దేవుళ్ళని సాంప్రదాయాన్ని కించపరిచే వరకు వచ్చింది. సో నా అన్వేష్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న అతను మనల్ని ఎవరైనా ఏమంటారు, మనల్ని ఎవడు ఆపుతాడు, మనం ఏం మాట్లాడినా వైరలే కదా, మనం ఏదైనా మాట్లాడచ్చు, వాక్చాతుర్యం అంటే వాక్కి సంబంధించి మనకి ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి మనం ఏదైనా వాగొచ్చు అన్నట్టు ఈరోజు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా కోపాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దేవతల గురించి వాళ్ళు రేపుకి గురవ్వలేదా, అటు సీతాదేవి ద్రౌపదిని తీసుకొచ్చి మాట్లాడటం. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ముందు ఏంటంటే రామాయణం భారతం చదువుకోమని చెప్పాలి ఒకటి. రెండు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే పురాణాలని ఇతిహాసాలని తిట్టడం లేకపోతే హిందూ దేవతల్ని దేవుళ్ళని తిట్టడం కాదు. ఇంకొకటి ఏంటంటే అనసూయ గారు ఎప్పుడైతే దేవాలయాల మీద ఆ విగ్రహాలేంటి, ఆ బొమ్మలేంటి, తర్వాత విగ్రహాలకు చీరలు కట్టట్లేదా అంటూ కొంతమంది మాట్లాడటం, ఇవి ముందు ఆజ్యం పోస్తాయి. తర్వాత ఈ నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో అతని వీడియో సభ్య సమాజంలో ఉండే ఎవరూ కూడా విని భరించలేరు. అలాంటి మాటలు మాట్లాడాడు. శివాజీ 2 మాటలు మాట్లాడితే ఈయన మొత్తం వీడియో అంతా కూడా గరికపాటిని బూతులతో తిట్టాడు. ఆ తిట్టడంలో కూడా ఆడవాళ్ళని ఉద్దేశించి తిట్టిన పదాలు వాడాడు. అవి మరి ఆయన తల్లికి కూడా తగులుతాయిగా, ప్రతి తల్లికి తగులుతాయిగా అవి. అది ఎందుకు తెలియలేదు? ముఖ్యంగా సీతాదేవి రేపుకు గురైంది, నీకు తెలుసా? ద్రౌపది రేపుకు గురైంది, నీకు తెలుసా? నువ్వు అవి మాట్లాడినందుకు నేనేమంటున్నానంటే, ఇప్పుడే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు విశాఖపట్నం గోపాలపురం పోలీస్ స్టేషన్లో నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు పెట్టారు. అతని ఛానల్ని వెంటనే మూయించాలండి. ఇప్పటికే నిన్న 10 లక్షల మంది అన్ఫాలో చేశారు. నేనంటాను ఇప్పుడు ఇది కేసు పెట్టాక 1 లక్ష మంది అన్ఫాలో చేశారట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ కూడా ఛానల్కి మీరు కంప్లైంట్ పెట్టండి, ఛానల్కి మీరు ఇన్ఫామ్ చేయండి ఇతని మీద. అది మాత్రం ముఖ్యంగా చేయాలి. ఎందుకంటే ఛానల్ మూయించాలి. అతన్ని ఎక్కడున్నా సరే, నేను ఇండియాకి రాను అంటున్నాడు, అతన్ని రప్పించి అతని పాస్పోర్ట్ సీజ్ చేయండి, అతన్ని అరెస్ట్ చేయించండి. ఇది ముందు జరగాలి. ఎందుకంటే ఇష్టానికి హిందూ దేవతల మీద కానీ హిందువులకు సంబంధించిన పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అసలు వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు దేని మీద కూడా ఎవడు విమర్శించినా ఇమీడియట్గా అరెస్ట్ చేసేలాగా ఒక చట్టం తీసుకురండి. క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి సంబంధించి మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడతారు. ఆ భయం హిందూ పురాణాలకు సంబంధించి కానీ హిందూ దేవాలయాలు దేవుళ్ళు ఎవరికి సంబంధించి కానీ అదే భయం రావాలి. ఎందుకంటే వేళాకోళం అయిపోయిందండి. ఇవాళ మాట్లాడతాడు అతను, అసలు ఆ బూతులేంటి. పైగా శివాజీ 10th చదివాడు. సరే, శివాజీ 10th చదివాడు. మరి మీరు చదువుకున్నారు కదా అన్వేష్, చదువుకున్న వాళ్ళ సంస్కారం ఇలా ఉంటుందా? భాష ఇలా ఉంటుందా? భావ వ్యక్తీకరణ అంటే ఇదా? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇదా అని మనం ఇవాళ అడుగుతున్నామండి. కాబట్టి ఇవాళ అన్వేష్ అనే వ్యక్తిని అందరూ కూడా అన్ఫాలో చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు పొద్దున్న ఒక ఛానల్లో చూశాను, ఒక ఆవిడ, నేను క్రిస్టియన్ అండి, కానీ సీతాదేవిని ద్రౌపదిని అన్వేష్ అన్న వ్యక్తి మాట్లాడింది విన్నాక నేను చాలా బాధపడ్డాను. మతం ఏదైతే ఏంటి, అతను కించపరిచాడు హిందూ దేవుళ్ళని దేవతలని. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆవిడ లైవ్లోకి వచ్చి చెప్తున్నారు. నేను అంటున్నది అది ఏ మతమైనా సరే. ఇప్పుడు క్రిస్టియన్స్కి సంబంధించి ఒకవేళ మేరీ మాతను ఏదైనా అంటే మనం సహించం కదా, సహించకూడదు. అదేవిధంగా ముస్లిమ్స్కి సంబంధించిన దేవతలైనా సరే అంతే కదండి, అందరూ సమానమే. ఇక్కడ మీరందరూ కూడా మాకు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అంటూ మాట్లాడుతూనే మరి ఆడదేవతల్ని తిడుతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? స్వేచ్ఛ అంటే మీ బట్టలు మీ ఇష్టం, కరెక్టే. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బట్టలు వేసుకుంటే మీరు సినిమాల్లో వేసుకునేది స్క్రీన్ మీద చూస్తారు. అంటే మనిషిని మనం దగ్గరగా చూడటానికిను ఒక తెర మీద చూడటానికి తేడా ఉంటుంది. ఆ ఫీల్ అనేది నేను మాట్లాడేది. ఇప్పుడు అనసూయ లాంటి సెలబ్రిటీస్ వాళ్ళు ఏ బట్టలైనా వేసుకోవచ్చు, స్వేచ్ఛ ఆవిడకు ఉంది. కాకపోతే మనం చెప్పేది ఏంటంటే, మీరు మన ఎదురుగుండా చూసినప్పుడు మీ పర్సనాలిటీకి మీరు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు చిన్నపిల్లలకి కలిగే భావనలేంటి, అది తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరు కదా.
ఇప్పుడు మిమ్మల్ని ఫిజికల్గా కంట్రోల్ చేయగలం, మానసికంగా పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం. ఇది సైకలాజికల్ సమస్య. అది అలాంటివి రాకుండా ఉండడం కోసం మిమ్మల్ని మంచిగా బట్టలు వేసుకోమన్నారు, అంతేగాని మీ స్వేచ్ఛకెవడు అడ్డు కాదు. మీ ఇష్టం. మీరు కొన్ని ఫొటోస్ పెట్టారు ఇవాళ వెక్కిరిస్తూ, ఒక ఫోటో ఏదో 4 ఫోటోలు, ఆ తర్వాత నాకు మళ్ళా వెకేషన్కి వెళ్ళాలని ఉందన్న వెళ్ళండి. మీరు ఏమైనా చేసుకోండి, ఏ ఫోటోలైనా తీసుకోండి, ఏ బట్టలైనా వేసుకోండి, ఎవడు అబ్జెక్ట్ చేయడు. వాటిని దాన్ని ఏమంటారు, డార్క్ సైట్లో పెట్టండి. దయచేసి పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారా, ఇళ్ళు గడుపుకుంటారా, పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటారా, మీకంటే డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి లేవు. నిన్న నాగబాబు గారు రక్షణ పెట్టుకోండి అన్నారు. రక్షణ ఎవరు పెట్టుకుంటారు? అందరికీ డబ్బులు ఉంటాయా? మీకంటే డబ్బులు ఉన్నాయి. సెలబ్రిటీసు, రాజకీయాల్లో ఉండే ఆడవాళ్ళు, సినిమాల్లో పనిచేసే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు రక్షణ పెట్టుకోండి అన్నారు. మీరు చెప్పిన 3 పెట్టుకోగలరు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. కానీ మామూలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకి రక్షణ ఎవరిస్తారు? మీరు తెచ్చిస్తారా? అందుకని ఈ బట్టలు వేసుకోమంటాం ఎందుకు, ఈ రక్షణ ఎందుకు? వేసుకోండి, ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పండి. మళ్ళీ రక్షణ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు దానికోసమే కదా అందరూ చెప్పేది. ఇప్పుడు శివాజీ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా రక్షణ కోసమే చెప్తున్నారు. మళ్ళీ రక్షణ పెట్టుకోండి అంటే ఎవరు వస్తారు? తల్లి వస్తుందా, తండ్రి వస్తాడా, అన్న వస్తాడా? ఆ రక్షణ. ఇంకొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. హీరో విజయ్ తలపతి ఏదైతే ఉన్నారో ఫ్యాన్స్ అందరూ తోపులాట జరిగి ఆయన పడిపోయి మళ్ళీ తర్వాత తీసుకువెళ్ళడం, అది విజువల్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి, అంటే అప్పుడు నిధికి జరిగింది, ఇప్పుడు జరిగింది అంటే డ్రెస్ విషయాలోనే ఆ రోజు నేను అమ్మాయికి జరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని శివాజీ గారు చెప్పారు. మరి ఈ రోజు విజయ్కి సంబంధించి మరి దీని గురించి ఏం చెప్తారు అన్నట్టు మరో పోస్ట్ అన్నది పెట్టడం మాట్లాడతా. ఇప్పుడు ఇది ఏంటంటేనండి, ఇప్పుడు విజయ్ మీద పడితే ఫిజికల్గా అతనికి ఏమీ ప్రాబ్లం ఉండదు. అంటే దెబ్బలు తగిలితే తప్ప, ఇప్పుడు ఎవడో ఒక మగపిల్లాడు వచ్చి ముట్టుకుంటే బాధ ఉండదు. కానీ మిమ్మల్ని, నన్ను, లేదు ఒక సెలబ్రిటీని ముట్టుకున్నప్పుడు మగవాళ్ళు వచ్చి మన మీద పడితే ఆ బాధ వేరు. మీకు అర్థమైందా? వాళ్ళు మన్ని ముట్టుకునే విధానం వేరు. ఒక మగవాడిని ముట్టుకోవటం, ఒక మగవాడు ఒక సెలబ్రిటీని, అది కూడా ఒక హీరోయిన్ని ముట్టుకోవటం, లేదు మనం సినిమాల్లో చూసే ఒక అమ్మాయిని ముట్టుకోవటం తేడా ఉంటుంది. అప్పుడు మనం మానసికంగా ఆ వేదనకు గురవుతాం. అది మనం చెప్పేది. ఇప్పుడు ఆ నిధి అగర్వాల్ గారు కూడా సరైన సెక్యూరిటీ లేదు. నిన్న వాళ్ళ డైరెక్టర్ ఏమంటున్నాడు, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి, మీకు ఎలా కావాలంటే అలా ఉండండి, సెక్యూరిటీని నువ్వు నీ హీరోయిన్కి సెక్యూరిటీ ఇవ్వలేకపోయావు. మరి నీ సినిమాలు చూడాలా చెప్పావు కదా గ్లామరస్గా, మరి నువ్వు సెక్యూరిటీ ఇచ్చావా? మరి నాగబాబు గారు చెప్పిన రక్షణ ఏది అక్కడ? కాబట్టి మీరు చెప్పటం తేలిక, హౌ యూ విల్ కంట్రోల్. ఇవాళ విజయ్కి జరిగింది అంటే విజయ్ మగవాళ్ళ మీద పడ్డారు, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. వేరే ఇప్పుడు అనసూయ గారికైనా, లేకపోతే ఆవిడెవరు నిధి అగర్వాల్ అయినా, మరొకళ్ళైనా, అది అక్కడ మనం మానసికంగా మనం దెబ్బతింటాం. అందుకని మనం ఆ మాట చెప్తాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద ఉండే కన్ను వేరు, ఒక మగపిల్లాడి మీద ఉండే కన్ను వేరు. అది అందరికీ తెలిసింది. అది ఏమంటారు, ప్రకృతి సహజం అది. సో దాన్ని నేను ఎలా అయినా పర్వాలేదు అనుకుంటే, అందుకే చెప్పాం మనం, మీ సెక్యూరిటీ మీరు పెట్టుకుని మీరు ఎలాంటి బట్టలైనా వేసుకోండి, అబ్జెక్షన్ లేదు. ప్రభుత్వ సెక్యూరిటీ అడగద్దు, ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు ప్రైవేట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు, దట్ ఈజ్ యువర్ ప్రైవేట్ ఈవెంట్. ప్రభుత్వ ఈవెంట్కి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అంతే చెప్తాను. అండ్ అన్వేష్ విషయానికి వచ్చేసరికి, అంటే హిందువుల్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువగా రేపులకి గురవుతూ ఉన్నారు. సో కాల్డ్ క్రిస్టియానిటీ ఉన్న ఆడవాళ్ళు మాత్రమే సంరక్షణగా ఉంటున్నారు, అంటే రక్షణగా ఉంటున్నారు, ఎటువంటి రేప్ కానీ దేనికి గురవ్వకుండా ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ అంటే మతాలను తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఆయన్నే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే హిందువులే అందరినీ రేప్ చేస్తున్నారు, హిందువుల్ని రేప్ చేస్తున్నారట, క్రిస్టియన్స్ని చేస్తున్నారట, ముస్లిమ్స్ని చేస్తున్నారట. ఇప్పుడు ముస్లిమ్స్ని ఎవరు చేశారు, క్రిస్టియన్స్ని ఎవరు చేశారు, హిందువుల్ని ఎవరు చేశారు, ఆ నెంబర్ ఇవ్వమనండి, అసలు మొత్తం డీటెయిల్స్ ఇవ్వమనండి. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వివరాలు ఇవ్వాలి. నెక్స్ట్, ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా రేప్స్ జరుగుతాయేమో మనకు తెలియదు. వాళ్ళు బురకాలు వేసుకుంటారు, సెక్యూర్డ్గా ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు బురకాలు వేసుకున్నందుకు ఈ సోకాళ్ళు వాళ్ళు ఎవరు కూడా మీరు వేసుకోకండి అని చెప్పట్లేదుగా. మరి ఎందుకు చెప్పట్లేదు? మాలాగే స్వేచ్ఛగా ఉండండి అని ముస్లిమ్స్ అమ్మాయిలకు కూడా స్వేచ్ఛ కావాలి కదా, మరి ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? ఓన్లీ హిందువుల మీదే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? హిందూ అమ్మాయిలే మాట్లాడుతున్నారు, హిందువులకు సంబంధించే మాట్లాడుతున్నారు, హిందూ దేవతల గురించే మాట్లాడుతున్నారు. ఈ వివక్ష ఏంటి? మరి అమ్మాయిలు అన్నప్పుడు అందరూ ఒకటే, సామాజిక
ఏమంటారు వేత్తలైనా లేదంటే ఫెమినిస్టులైనా ఇంకొకళ్ళైనా కూడా మీరందరూ కూడా మీ కట్టుబట్టు మీరు సంప్రదాయబద్ధంగానే ఉంటుంది ఒకటి. రెండోది మీరందరూ కూడా హిందూ ఆడపిల్లలకు చెప్తున్నారు తప్ప మీరు ముస్లిం ఆడపిల్లలకి ఎందుకు చెప్పట్లేదు? మీరు బుర్ఖాలు తీసేయండి, మీకు స్వేచ్ఛ ఉంది అని ఎందుకు చెప్పట్లేదు? మరి మీకు ఎందుకు ఆ భయం? వీళ్ళంటే లోకువా, హిందువులంటే లోకువా, మిగతా మతాల వాళ్ళంటే భయమా మీకు? దాని మీద కూడా ఆన్సర్ చెప్పమానండి. ఏది ఏమైనా ఇక్కడ ఇవాళ అన్వేష్ అనేవాడు మాట్లాడిన దానికి అతన్ని మీరు ఇండియా తీసుకురండి, అరెస్ట్ చేయండి, అతని ఛానల్ని అన్ఫాలో చేయండి, అతని ఛానల్కి రిపోర్ట్ చేయండి, అది మాత్రం మనం చెప్తాము. ఖచ్చితంగా అతను అరెస్ట్ అవ్వాలి. రైట్. మహిళా కమిషన్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే శివాజీ వ్యాఖ్యల మీద ఏ విధంగా అయితే వెంటనే యాక్షన్ తీసుకొని తనకి రావాలి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పి ఏదైతే తీసుకుందో డిపార్ట్మెంట్, ఇప్పుడు అన్వేష మాట్లాడే మాటలకు కూడా తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇటు మహిళలు చాలామంది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగానండి. ఎందుకంటే వాళ్ళు అంతసేపు శివాజీని అన్ని ప్రశ్నలేసి ఆయనకి వార్నింగ్ ఇచ్చినప్పుడు 2 మాటలకి, మరి ఇప్పుడు ఇతను గరికపాటిని తిట్టాడు, బూతులు మాట్లాడాడు, తర్వాత అతను ఎవరు శివాజీని తిట్టాడు, మరి హిందూ దేవీ దేవతలను తిట్టాడు. వీటి మీద మరి ఇవాళ వాళ్ళు సుమోటోగా ఎంతసేపు అతన్ని ప్రశ్నిస్తారు, ఏ శిక్ష వేస్తారు అనేది చూడాలి. ఖచ్చితంగా ఇవాళ మహిళా కమిషన్ మీద ఈ బాధ్యత ఉందండి. అండ్ మేడం, లాస్ట్ అండ్ ఫైనల్, అసలు ఈ వివాదం అన్నది సారీతోనే సద్దుమణిగా అయిపోతుంది అనుకుంటున్న టైంలోని ఎక్కడ కూడా ఇది రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఇందులోని బట్టల విషయం పక్కన పెట్టి దేవుళ్ళని, వాళ్ళని, వీళ్ళని, మతాలని ఇట్లా తీసుకొచ్చి ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇది ఎక్కడ కూడా ఆగే ప్రయత్నం చేయట్లేదు. అయితే మెయిన్గా ఇది ఆపే ప్రయత్నం చేయాలని లేదా, లేకపోతే ఎందుకు ఇంత వివాదం ముదురుతుందంటే ఏం చెప్తారు? అది యాక్చువల్గా ఆయన సారీ చెప్పినప్పుడు అనసూయ గారు కూడా దాన్ని వదిలేసి ఉంటే వేరేగా ఉండేది. ఆవిడ ఎప్పుడైతే దేవాలయాలు, బొమ్మలు అవి తీసుకొచ్చారో అక్కడి నుంచి దాని విధానం పంథా మారింది. సో తర్వాత ఎవరికి వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అక్కడ జరిగింది మొత్తం. సో దీన్ని ఎక్కడో ఒక చోట తెరపడాలి. కాబట్టి ఇప్పుడు అన్వేష్ అనేవాడు అరెస్ట్ అయితే దీనికి ఒక ముగింపు వస్తుందా చూద్దాం మనం. రైట్.